అనుకుంటున్నాను. తప్పకుండా మీకు ఆల్రెడీ ఒక ఇనఫ్ హిస్టరీ అండ్ రికార్డ్ ఉంది. మీరు ఏం చేయగలుగుతారో, మీ సమర్థత ఏమిటని. మీరు న్యూ కమర్ ఏం కాదు. సో మరి ఇప్పుడు వీళ్ళకి ప్రచారంలో మీరు యాక్టివ్గా అయితే లేరు. అంటే నాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు, నన్ను you're ఎవరో waiting. అడగలేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అండ్ ఐఎమ్ నాట్ ఎంకరేజ్డ్. అంటే ఎంకరేజ్డ్ అనేది నేను చెప్పను. లైక్ యూ సెడ్, ఐఎమ్ నాట్ ఎ న్యూ కమర్ టు ఎంకరేజ్. అండ్ maybe not valued, let me put it that way. Yes, you're not valued for your true worth. So అంటే ఆల్మోస్ట్ మీరు జీవితంలో అన్ని కోణాలు ఒక గిర్రని తిప్పినట్టు, కష్టాలు సుఖాలు. ఇప్పుడు ఏంటంటే నేను అన్ని చూసాను కాబట్టి ఐ డోంట్ నాకు ఒక బిగ్గర్ లాగా ఉండాలని నేను అనుకోవడం లేదు. నేను ఇప్పుడు ఏంటంటే నా డెఫినెట్లీ ఐఎమ్ కేపబుల్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇఫ్ దే డోంట్ వాంట్ మై సర్వీసెస్, వాట్ యూ వాంట్ మీ టు డూ? కరెక్ట్, మీరే చెప్పండి. నో నథింగ్, యూ జస్ట్ హ్యావ్ టు వెయిట్. అంటే వేరెవర్ మీరు దేవుడిని నమ్ముతారు కాబట్టి దేవుడిని నమ్ముతారు కదా. ఎస్. ఏ దేవుడిని నమ్ముతారు? ఏ ఇష్టదయం? నేనా? అలా ఒక దేవుడి పేరు చెప్పమంటారా? అలాగే ఏం లేదు, అందరి దేవుళ్ళకి నమ్ముతారు కాబట్టి మీకు ఏది రాసుందో ఏ టైంకి రావాలో ఉంది. బట్ మోర్ ఇంపార్టెంట్లీ నాకు ఎప్పుడో క్వశ్చన్ కవిత గారిలో చాలా అన్హీల్డ్ ట్రామా ఉంటుంది. ఎప్పుడు ఒకలాంటి ఒక దుఃఖం ఉంటుంది లోపల. కష్టం మీరు చూసి అణగదొక్కుని భరించేసిన దుఃఖం అంతా కూడా ఇంకా అప్పుడప్పుడు బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ అబ్బాయి సంఘటన కావచ్చు, అంతకుముందు జరిగిన మీ తమ్ముడు సంఘటన కావచ్చు, ఇంకా మీరు చాలా కష్టాలు పడ్డారు కోవిడ్ టైంలో. అది మరి దానికి పరిష్కారం ఏంటి? నథింగ్. ఏముంది చెప్పండి, వాట్ పరిష్కారం ఇస్ దేర్? నేనేమనుకున్నానంటే అట్లీస్ట్ నాకు బాధ ఎక్కడ ఉందంటే స్వప్న గారు, ఎందుకు నేను పొలిటికల్గా ఫెయిల్ అయ్యాను. నేను ప్రజలకి సర్వ్ చేయాలనుకుంటున్నాను. వై? రాజకీయాలు అంత కమర్షియలా? దే డోంట్ వాంట్ ఎ ట్రూ వర్కర్ టు ద పబ్లిక్కి సర్వీస్ చేసేవాళ్ళు రాజకీయాలకి రాలేరా? ఉండకూడదా? మీరు చెప్పండి. ఖచ్చితంగా. ఇప్పుడు చాలామంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు హూ హ్యావ్ డన్ గుడ్ వర్క్. కానీ మీ విషయంలో మీరు అంత ప్లెయిన్గా ఉండడం వల్ల రాజకీయంలో కావాల్సిన టెక్నిక్ అంటే బహుశా లౌక్యంగా ఉండాలి, డిప్లొమాటిక్గా ఉండాలేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత హార్డ్ వర్క్ చేసిన మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది. ఎన్ని వేల కిలోమీటర్లు అటు నుంచి ఇటు నుంచి అటు రోజు మీరు తిరిగేవారు గిర్రని ఆ ప్రచారాలప్పుడు. అంతకు మించి యూఆర్ అన్ అసెట్ టు ఎనీ పార్టీ, ఎనీ ఆర్గనైజేషన్. ఏదో చెయ్యాలని తపన. అవును. అండ్ మీరు స్వార్థం కనిపించరు, అస్సలు స్వార్థం కనిపించరు. ఒక్క విషయం స్వప్న గారు, ఓపెన్గా నేను చెప్తున్నాను, చిన్నప్పటి నుంచి నాకు డబ్బు మీద యావ లేదు, సేవ మీద యావ ఉంది. చిన్నప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు మా అమ్మగారిని అడిగానంట, మదర్ తెరిసా గారు ఎక్కడ ఉంటారు? కల్కటాలో ఉంటారు. ఎందుకు? నేను అక్కడికి వెళ్తాను అన్నానంట. when I was 7 years old. సేవ చేయాలనుకుంటున్నాను స్వప్న గారు. నిజంగా నాకు రాజకీయాల్లో ఉండి ఏదో ఒకటి విమెన్ ఓరియంటెడ్, చిల్డ్రన్ ఓరియంటెడ్, ఈ రెండిట్లలో నాకు ఏదో సాధించాలని చాలా తపన ఉంది, చాలా తపన ఉంది. అది ఎన్నో ఆశలు పెట్టుకున్నాను నేను పార్టీలో చేరినప్పుడు. ఎన్నో కోరికలు అంటే డబ్బు కాదు. డబ్బు నేను చూసేసాను ప్రపంచంలో. అంటే ఎవరు చూడనంత డబ్బు నేను చూసాను. ఎడ్ల బండిలో మా ఊర్లో వెళ్ళడము, ఎడ్ల బండిలో ఎక్కాను. స్ట్రెచ్ లిమోస్లో కూడా నేను ఎక్కాను. మా ఓన్ హెలికాప్టర్స్ కూడా మాకు 2 ఉండేవి. లైఫ్ అంతా చూసేసాము. నేను చూసిన లైఫ్ వీళ్ళందరూ ఇప్పుడు చూస్తున్నారేమో, ఏమంటారండి, చార్టర్డ్ ఫ్లైట్స్ ఇవన్నీ ఇప్పుడు చూసారు. ఎప్పుడో చూసేసాం, అయిపోయింది సార్. ఓల్డ్ టాపిక్ నాకు అది. అందుకని ఎవరైనా ఈ హీరో చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్ళాడంట, వెళ్ళండి పిల్లలతో ఉంటాను. వీ వెంట్ 20 years బ్యాక్, మీ అండ్ డాడీ, జస్ట్ లీవ్, వాట్ ఈస్ దిస్? వీళ్ళందరూ ఇప్పుడు మేము ఎప్పుడో చూస్తాం అని చెప్తూ ఉంటాను. లైఫ్ ఐవ్ సీన్ ద బెస్ట్ లైఫ్. కాబట్టి ఇప్పుడు మీకు మిగిలిన నాకేంటంటే సేవ ఏదో చెయ్యాలి
రాజకీయంగా నేను ఇదే భారతీయ జనతా పార్టీలో నిజంగా గనక నేను ఇండియా మొత్తం స్టార్ క్యాంపెయినర్గా వెళ్ళినప్పుడు హిందీ స్పీచెస్, తెలుగు, తమిళ్ అండ్ కన్నడ, ఇంక్లూడింగ్ హిందీ, యూనో ఇన్ని స్పీచెస్ ఇన్ని లాంగ్వేజెస్లో నేను ఇచ్చేదాన్ని. ఐ వాజ్ అ ట్రాన్స్లేటర్ ఫర్ హూఎవర్ కమ్స్ ఫ్రమ్ నార్త్, పీయూష్ గోయల్ గారు వీళ్ళందరూ వచ్చారంటే నేను తెలుగు ట్రాన్స్లేటర్. ఇన్ని వాళ్ళు పొటెన్షియల్ ఉన్న వాళ్ళని నేను ఓవరాల్గా అంటున్నాను, ఎందుకు పక్కన పెడుతున్నారు? లెట్ ఇట్ బి బీజేపీ, ఓకే, ఐఎమ్ ఇన్ బీజేపీ నౌ. బీజేపీలో కిషన్ రెడ్డి గారికి నేను ఆల్మోస్ట్ 15 ఇయర్స్ నుంచి పరిచయం. ఎప్పుడు ఆయన అనేవారు, మీరు టీడీపీ కాదమ్మా, మీరు బీజేపీలో ఉండాలి మీ వర్క్కి. బట్ ఇప్పుడు మరి చెప్పలేదు అని ఇప్పుడు మరి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. కిషన్ రెడ్డి గారు మా ప్రెసిడెంట్. నేను చాలాసార్లు వెళ్ళి కలిసి నా హోల్ బయోడేటా కూడా ఆయనకి ఇచ్చి, మీరు ఎలా నా సర్వీసెస్ యూస్ చేసుకుంటారో యూ కెన్. నిజంగా కనుక ఏదైనా నాకు ఒక బాధ్యత కనుక అప్పచెప్పుంటే మీరు చూసుండేవారు మొత్తం తెలంగాణలో అద్దరు కొట్టుండేదాన్ని, ఆంధ్రాకి వెళ్ళి ఉండేదాన్ని, కర్ణాటక ఎక్కడైనా సరే శుభ్రంగా మళ్ళీ ఎలక్షన్ అయ్యేంత వరకు ధూమ్ ధామ్ అని చేసి ఉండేదాన్ని. అలా అనిపిస్తుంది నాకు. కానీ ఓకే, మై ఇమాజినేషన్. లేదు కవిత గారు, మీరు ఇంత చూసి ఇంత ఇంకా పాజిటివ్గా ఉన్నారు, మీ చిరునవ్వు ఎక్కడ చెరగలేదు కాబట్టి ఖచ్చితంగా మీరు మీ సిన్సియరిటీకి మీ ప్యాషన్కి తగ్గ అవకాశం రావాలి, వస్తుందని నేను నమ్ముతున్నాను. అది ఎక్కడా ఏమిటి ఎలాగా అది అది ప్రతిరోజు పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎవరో ఒకరు కాల్ చేసి, మేడం మీరు ఎక్కడా కనిపించడం లేదు, మీరు ప్రచారానికి వెళ్ళట్లేదా అంటే